1956 నాటికి ఉప్పాడ తీరంలో 23.84 ఎకరాలు కోతకు గురైనట్లు గుర్తిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 60.67 ఎకరాలు సముద్రంలో కలిసిపోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సముద్రం పోర్టు సమయంలో ముందుకు దూసుకొచ్చి తీరాన్ని కోతకు గురిచేస్తూ నివాసాలను ధ్వంసం చేస్తూ ఉండడమే ఇక్కడున్న సమస్య. గత 5 ఏళ్లలో 400 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. సర్వం కోల్పోయి మత్స్యకారులు ఇతరుల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి. పోర్టులలో ట్రెడ్జింగ్ ద్వారా సేకరిస్తున్న ఇసుకను సమస్య ఉన్న తీరంలో వేస్తే బీచ్ ఏర్పాటై కోత తీవ్రత తగ్గుతుంది. ఇప్పటి వరకు ఈ సమస్యపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దృష్టి సారించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తారు. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించడంతో దశాబ్దాల కాలంగా పరిష్కారం దొరకని సమస్యకు తెరపడుతుందనే కొండంత ఆశతో స్థానిక మత్స్యకారులున్నారు. ఉప్పాడ తీర ప్రాంతం కోత గురవుతోందని చూసొచ్చాం.